చాలా ధన్యకరమైనటువంటి విషయము. ఆయన త్యాగమును మనం జ్ఞానించినప్పుడు ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుందండి. ఆయన ప్రేమ మనకు అర్థమైనప్పుడు అసలు మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో మనకు తెలుస్తుందండి. ఓ మనిషి జీవితానికి ఒక అర్థం ఇచ్చేదే క్రీస్తు త్యాగము, ప్రేమ. దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితంలో ఈ జీవిత యాత్రలో ఒక ముగింపు దినాన్ని కూడా దేవుడు నియమించాడు. ప్రియమైన వారలారా, ప్రతి మనిషి పట్ల దేవునికి ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఉంది. ప్రతి ఒక్కరం కూడా ఘనమైన కార్యాలు ప్రభు కొరకు చేసి దేవుణ్ణి మహిమపరిచి ఈ యాత్రను మనం ముగించాలి. మరి అందరూ అలా ముగిస్తున్నారా? అందరూ దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి తమ యాత్రను ముగిస్తున్నారా అంటే లేదు. మరి ఎలా ముగిస్తున్నారు అంటే డబ్బు చేతిలో మోసపోయి, మనుషుల చేతిలో దగా పడిపోయి, లోకంలో ఉన్న ఎన్నో వ్యసనాలకు బానిసలైపోయి ఏం చేస్తున్నారు? జీవితంలో ఓడిపోయి సమాధికి వెళ్ళిపోతున్నారు. ఓడిపోయిన వారుగా ఉంటున్నారు. అంతేనంటారా? ఒక మనిషి తన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే దేవుని యొక్క శ్రమలు, దేవుని యొక్క త్యాగం, దేవుని యొక్క ప్రేమ ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. ప్రియమైన వారలారా, మరి కొందరైతే దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదండి. కొంతమంది భక్తుల జీవితాలను చూస్తున్నప్పుడు, వారు జీవించిన విధానాన్ని జ్ఞానిస్తున్నప్పుడు ఇంత గొప్పగా ఎలా బ్రతికారు అసలు? ఏమండి, మీకు అలా ఎవరైనా ఉన్నారా? మీకు ఎవరైనా అలా కనిపించారా? బైబిల్లో కానీ నిజ జీవితంలో కానీ ఎవరు కనిపించలేదా? ఎవరు? ఒకరి పేరు చెప్పండి. స్త్రీలలో ఒకరి పేరు చెప్పండి. బైబిల్లో పేరే చెప్పండి. మరియ గారు బాగా జీవించారు కదండి. పురుషులలో దావీదు గారు, సమూయేలు గారు, వీళ్ళందరూ ఎలా బ్రతకారు అంటే సామాన్యంగా సాదాసీదాగా బ్రతకలేదండి, అద్భుతంగా బ్రతకారు. ఏమండి, చుట్టూ పాపం, ఎటు చూసినా పాపం, ఎటు చూసినా అన్యాయం, ఎటు చూసినా అక్రమాలు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రత్యేకంగా ఉన్నారు. దేవుని కొరకు బ్రతకారు, అంతే, ఏమీ అపేక్షించలేదండి. మరి వీళ్ళు ఎలా బ్రతకారంటారు? చాలామంది ఒక మాట అంటూ ఉంటారు కదండి, ఏది ఒక్కరిని చూపించండి ఎవరు నీతిగా బ్రతుకుతున్నారు, ఏది ఒక్కరిని చూపించండి బైబిల్ని ఎవరు పాటిస్తున్నారంటే మరి ఉన్నారు కదా. దేన్ని చూసుకుని సమూయేలు గారు పరిశుద్ధంగా జీవించారు? లేఖనాలను చూసుకునే. దేన్ని చూసుకుని మరియమ్మ అనేటువంటి ఒక కన్యక తన కన్యత్వాన్ని కాపాడుకుంది? లేఖనాన్ని చూసుకునే. ఎస్తేరు లేఖనాన్ని చూసుకునే. ఏమండి, మీరు ఎవరి పేరు చెప్తారో చెప్పండి, దేన్ని బేస్ చేసుకుని వారి జీవితంలో గొప్ప కార్యాలు చూశారు? కేవలము లేఖనాలు, వాక్యమును ఆధారము చేసుకుని వారి జీవితాలను వెలుగుమయం చేసుకున్నారండి. కేవలం వాక్యము. ఏమండి, మరి వాక్యాన్ని ఎవరైతే పక్కకు పెడతారో వారు అద్భుత కార్యాలను చేయలేరు. ప్రతి విషయంలో వాక్యం కావాలి. ఒక విషయాన్ని చూస్తున్నాము అంటే అది చూడొచ్చా? వాక్యం ఒప్పుకుంటుందా? ఒక విషయం మాట్లాడాలి అంటే మాట్లాడొచ్చా? అది వాక్యం ఒప్పుకుంటుందా? ఏమండి, ఒక పని చేయాలంటే ఇది చేయొచ్చా? వాక్యం ఒప్పుకుంటుందా? అని చేసే పనిలోను, వేసే అడుగులోను, చూసే చూపులోను, వ్రాస్తున్న చేవ్రాతలోను, తీసుకుంటున్నటువంటి ప్రతి క్షణంలోనూ ప్రతి ఒక్కరు ఆలోచిస్తే అందరూ గొప్పగానే బ్రతుకుతారండి. కానీ మనకి సంఘంలో తప్ప బయటికి వెళ్ళిన తర్వాత క్రీస్తు కనిపించట్లేదే. సంఘంలో తప్ప సిలువ బయట జ్ఞాపకం రావడం లేదే. ఆయన మరి రుధిరాన్ని, రక్తాన్ని కార్చాడు, అది సంఘంలో తప్ప బయటికి వెళ్తే అది లేదే. ఒక సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూసినంతసేపు ఒక ట్రాన్స్లో ఉంటారండి అందరూ కదా. హీరో కొండలు ఎక్కాడు అనుకోండి, చూస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? కొండలు ఎక్కుతున్నట్టే ఫీల్ అవుతారు. హీరోయిన్ పాతాళంలోకి జారిపోయింది అనుకోండి, అంటే లోయలోకి దూకేసింది అనుకోండి, కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు లోయలోకి పడిపోయారేమో అన్నట్టుగా ఉంటుంది. ఏమండి, ఎవరు
చిన్నప్పుడే పెళ్లి చేసేసారండి ఒక పాపకి. భర్త చచ్చిపోయాడు. అప్పుడు హాల్లో కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ పాప ఏడిస్తే వీళ్ళు ఏడ్చేస్తారు కదా. హాల్లోంచి బయటకు రాగానే ఇంకా అమ్మాయిని కానీ, లోయలో పడిపోయిన హీరోని కానీ, లోయలో పడిపోయిన హీరోయిన్ని కానీ, కొండెక్కినటువంటి హీరోని కానీ జ్ఞాపకం చేసుకుంటారా? లేదు కదా. ఈరోజు సంఘంలో పరిస్థితి కూడా అలా అయిపోయిందంటారా? ఇక్కడున్నప్పుడే సిలువకెక్కిన క్రీస్తు. ఏమండి, ఇక్కడున్నప్పుడే ఆయన త్యాగం, ఇక్కడున్నప్పుడే కన్నీరు. మరి బయటికి వెళ్ళాక లేదా? అయ్యో నా పాపల నిమిత్తమే బలైపోయావా దేవా అని ఏడుస్తున్న నీవు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా పాపం చేయగలుగుతున్నావు అంటే, బయటికి వెళ్ళిన తర్వాత మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. ఇలా ఉంటే ఎలా చేస్తామండి దేవుని కొరకు గొప్ప కార్యాలు? ఇలా ఉంటే ఎలా జీవించగలుగుతామండి ఉన్నతమైన జీవితాలను? ఏమండి, ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ఆకర్షించుకున్నాడు అన్నవాళ్ళు మీ చేతులు చూపించండి. నన్ను ఆకర్షించుకున్నారు ఆయన. మిమ్మల్ని ఆకర్షించుకుంటే మీ చేతులు చూపించండి. మిమ్మల్ని ఎవరిని ప్రభు ఆకర్షించుకోలేదా? మరి చేతులు చూపించరే. ప్రభు నిమిత్తం సిగ్గుపడకూడదు కదా. ఏమండి, నేనేమన్నా భయంకరమైన ప్రశ్న వేశానా? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని అడిగానా ఏంటి? కొంప తీసి మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అడగలేదండి బాబు. ఏమడిగాను? యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఆకర్షించుకున్నారని అడిగాను. ఆయన గుణం నన్ను ఆకర్షించింది కాబట్టే కూర్చున్నాను అన్న వాళ్ళు చేతులు చూపించండి. వెరీ గుడ్. ఇప్పుడు రెండో ప్రశ్న. అంటే అందరూ ఎత్తారు కదా. రెండో ప్రశ్న, నా గుణం ఆయన్ని ఆకర్షించుకుంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేగట్లేదు. ఎందుకు లేవట్లేదు? మనం ఏంటో మనకి తెలుసు. నా గుణం ప్రభువుని ఆకర్షించుకుందండి. దేవుడు మానవాళిని ఆకర్షించుకున్నాడు, కానీ దేవుణ్ణి ఆకర్షించుకునేంత భక్తి ఎంతమందికి ఉంది? చాలా తక్కువ మందికి ఉందండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ఆకర్షించగలుగుతున్నావా? నేనైతే నిన్ను ఆకర్షించాను. దేవుడు ఎలా ఆకర్షించాడండి మనల్ని? ప్రేమతో. ఏమండి, వ్యభిచారిని సైతం అమ్మ అన్నప్పుడే సమాజం తల దించాల్సిందేనండి. ఎవరైనా ఎప్పుడైనా ఒక వ్యభిచారిని అమ్మ అన్నారా? అనలేదు. ఎవరైనా కొడుతున్నప్పుడు నా ఉసురు నీకు తగలాలన్నారు తప్ప, దేవా నన్ను కొట్టువారిని క్షమించు తెలియక చేస్తున్నారు ఈ పదం మనం విన్నామా? ఏమండి, ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం మనల్ని తబ్బిప్పు చేసేసింది. ఇక నాకు ఏమీ వద్దు, నా ప్రభువు నువ్వే కావాలి. నన్ను భర్త మోసం చేయొచ్చు, నన్ను భార్య మోసం చేయొచ్చు, నన్ను యజమానుడు మోసం చేయొచ్చు, కానీ దేవా నువ్వు మోసం చేయవు. అంతలా ఎలా నమ్మేశాం మనం? ఆయన అలా ఆకర్షించుకున్నాడు. మరి నిన్ను నన్ను దేవుడు నమ్ముతున్నాడా? నా కుమార్తె, నా కుమారుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను విడిచి వెళ్ళడు. నీవు డబ్బు చూపిస్తావో, పేరు చూపిస్తావో, మనుషులు చూపిస్తావో, ఖ్యాతి చూపిస్తావో చూపించు. చూసితివా యోబు ఎంత యథార్థవంతుడో అన్నాడా లేదండి? మనిషేనా యోబు గారండి? దేవదూత? మనిషి. మీకున్న మాంసమేనా? మనకున్న రక్తమేనా? మనకున్న జీవితమే కదా. కానీ ఆకాశం నుంచి దేవుడు తొంగు చూచితివా యోబుని, తాను ఎంత యథార్థవంతుడో. యోబు గారు ఏం చేశారు? ఆకర్షించుకున్నారు. చాలామందిని దేవుడు దాటెళ్ళిపోతున్నాడండి. ఏమైపోతున్నారు? దాటెళ్ళిపోతున్నాడు. నేను ఆ విషయంలో చాలా బాధపడతాను. మనం అనుకుంటాం చిన్ని అబద్ధం కదండి. ఎంత అబద్ధం? చిన్ని అబద్ధమా? ఏమంటే కున్నడి పాడల్లో ఒక్క చుక్క విషయమే కదా. తెచ్చేయమంటారా? తాగేస్తారా? ఒక్క చుక్క అండి. లక్షలాది పాలు బొట్లు ఉన్నాయి, ఒక బొట్టే విషయం. తాగుతారా? తాగుతానంటే తీసుకొస్తాను. తాగలరా? నో. సరే, బిందు నీళ్ళు కొంచెమే డ్రైనేజ్తో కూడిన 2 బొట్లు వేసాను అంతే. తాగుతారా? లేదు. అది కలుషితమైపోయింది, అది విషపూరితమైపోయింది. అది తాగితే మేము చచ్చిపోతాం, అది తాగితే మేము రోగగ్రస్తులం అయిపోతామని. మరి ఒక చిన్న అబద్ధం నీ విశ్వాసాన్ని పాడు చేసేయట్లేదా? నిన్ను
అబద్ధికుడుగాను అబద్ధికురాలుగాను చేయట్లేదా? ఆలోచించండి ప్రియమైన వారులారా. అదే దేవుడంట యెహోవా కన్ను యథార్థవంతుల తట్టు ఆయన వెతుకుతున్నాడంటండి, యథార్థవంతులను. ఆయన వెతుకుతున్నప్పుడు ఇదిగో మనం ఎలా కనిపిస్తున్నాం? ఈరోజు ఏం కూర? కూర దగ్గరే అబద్ధం. ఇంట్లో చికెను, చెప్పేది చారు. దేవుడు కన్ను నిన్ను దాటి వెళ్ళిపోతుంది. అక్కడ నష్టం ఏం లేదు. చికెన్ వండుకుని చారు అని చెప్పుకున్నంత మాత్రాన మీ ఇంట్లో ఉన్న చికెన్ చారు అవ్వదు, నష్టం ఏం పైకి కనపడదు. బట్ నువ్వు యథార్థవంతుడివి కాదని దేవుడు దాటెళ్ళిపోతాడు. ఒక విషయం మీకు ఎవరో నమ్మకంగా చెప్పారు, అటు ఇటు చూసుకుని నేను చెప్పానని చెప్పకే వదిలేశారు. అప్పుడు దేవుడు చూస్తున్నాడు, నువ్వు యథార్థవంతుడివి కాదు, నేను దాటెళ్ళిపోతాడు. దేవుడు వెతుకుతున్నప్పుడు ఇక నువ్వు కాదు ఇంకా అంతకు మించిన అవమానం ఏం కావాలండి? మన కొరకు ప్రాణం పెట్టిన నాథుడు మనల్ని దాటెళ్ళిపోతున్నాడు. అందుకే మరణించిన తర్వాత ఎడం వైపు ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా వారు కాదు అంటే, అయ్యో నీ నామం పేరిట మేము స్వస్థతలు చేయలేదా? మీ నామం పేరిట మేము రోగాలను దెయ్యాలను వదిలించలేదా? ప్రవచించలేదా? భాషలు మాట్లాడలేదా? సంఘాలు కట్టలేదా? అంటే అసలు మీ మొఖాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసండి? దాటి వెళ్ళిపోయాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను దాటి వెళ్ళిపోకుండా నీవు ఆకర్షించుకో ప్రభుని. లోకంలోనికి నీ వెళ్ళిపోకుండా ఆయన రక్తమునే నీకు అడ్డుగా పెట్టాడు. అది దాటి వెళ్ళలేకపోతున్నాం మనం, ఆయన్ని కాదని వెళ్ళలేకపోతున్నాం. ఈరోజు నువ్వు బైబిల్ మూసేస్తే యేసు ప్రభు కాదని ఒప్పుకో, నీకు లక్షిస్తామన్నా సరే కొందరు ఒప్పుకోరు. నీ ప్రాణం తీసేస్తానన్నా సరే తీసుకోండి, కానీ నా ప్రభువుని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో. అంటే మీకు తెలుసు కదా, రైల్వే స్టేషన్లో ఒక పెద్ద ఆవిడ కుష్టి వ్యాధిగ్రస్తురాలు భిక్షాటన చేస్తున్న ఆమెని ఒక స్వామీజీ వచ్చి ఇదిగో 50 రూపాయలు తీసుకుని మా దేవుని స్మరించు అంటే ఆమె స్మరించిందా? నేను చెయ్యను, ఇంతే కాదు ఇంకా ఎక్కువ ఇచ్చినా సరే నా దేవుని తప్ప ఇంకే దేవుని నేను స్తుతించను. అవునా? శద్రకు మెషకు అబేద్గోలను చూడండి, అగ్నిగుండంలో వేసేస్తామన్నా సరే వారు మేము మొరక్కం, మా దేవుణ్ణి మేము మహిమపరుస్తాం. అలాంటప్పుడు ఆకర్షించబడమా ఏమండి? ఆకర్షించబడతామా లేదా? ఆకర్షించబడతామండి. ఏమండి మీకు పిల్లలు ఉన్నారు కదా, అందరికి పిల్లలు ఉన్నారుగా. మీ పిల్లలు మీ పక్కింటి ఆయన వచ్చి ఇగో చాక్లెట్ ఇస్తాను మీ డాడీని వదిలేస్తావా? బిస్కెట్ ఇస్తాను మీ అమ్మని వదిలేసి నాతో వచ్చేస్తావంటే అని వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? చాక్లెట్ కోసం నన్ను వదిలేస్తుందంట అంటాం, మురిసిపోం కదా. అదే ఎంత ఇస్తానని సరే మా డాడీ కావాలి మా మమ్మీ కావాలని గట్టిగా పట్టుకుని అక్కడ ఎన్ని చూపిస్తున్నా సరే నాకు వద్దు అని మిమ్మల్ని పట్టేసుకున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది? నా కూతురు నా కొడుకు అంటామా లేదా? అలా వెళ్ళిపోతే పక్కోళ్ళు ఏమంటారు, అమ్మో చిన్నప్పుడే చిన్న చాక్లెట్కి నిన్ను వదిలేసిందంటే నీ కూతురు నీ కొడుకు నిన్ను చూస్తారేంటి? చుట్టూ ఉన్నవాళ్ళు వెటకారాలు ఆడుతూ ఉంటే మనసు నొచ్చుకుంటుంది కాస్తంత. అవునా? ప్రభు కూడా అదే కోరుకుంటున్నాడు. నీ చుట్టూ అబద్ధం ఆడితే నువ్వు తప్పించుకునే పరిస్థితులు ఉంటాయి, ఈజీగా తప్పించుకోవచ్చు. అప్పుల వాడు వస్తున్నాడు, తలుపు చాటుకి వెళ్ళిపోయి అరే చిన్న అమ్మలేదని అని చెప్పిస్తాం వాడితో. అప్పులు ఆయన ఏం చేస్తాడు? మీ ఇంట్లోకి వచ్చి తలుపులు ఇలా తీసి చూడడు కదా, ఏం చేస్తాడు? లేదా సరే అని వెళ్ళిపోతాడు. అమ్మయ్య తప్పించుకున్నాం, తాత్కాలికంగా తప్పించుకున్నాం అంతే, మరలా రేపు వస్తాడు కదా. అలా కాకుండా మోకరిల్లి ప్రార్థించి, దేవా అప్పు చేశాను, అవసరానికే చేశాను, లేదా లేనిపోని కోరికలతో చేసేసాను, ఏదో కొనేసుకోవాలని చేశాను, తప్పు అయితే చేసేసాను. ఒకవేళ అనవసరంగా అప్పు చేస్తే, లేదు కష్టంలో అప్పు చేస్తే, అయ్యా గతి లేక చేశాను, మరి నేను కట్టుకోలేకపోతున్నాను, మరి నేను అబద్ధం ఆడను, నన్ను నువ్వే రక్షించుకో అలా నిలబడిపోండి ఇలా అప్పులోడు ముందు. 2 చీవట్లు తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకుందాం, కానీ ప్రభు ఎంత సంతోషపడతాడు తెలుసా? నా కూతురు నా కొడుకు అవసరమైతే ఆ తిట్లు తింటాడు తప్ప నాకు ఇష్టం లేని పని చేయడని రేపటి రోజుని ఆ అప్పులవాడి బాకీ మొత్తం ఆయనే తీర్చేస్తాడు. అండి అన్ని కష్టాలు తీర్చగల శక్తివంతుడు ఆయన్ని ఆశ్రయిస్తామా? ఒక రోజు కాపాడే అబద్ధాన్ని ఆశ్రయిస్తామా?
నకిలీ విశ్వాసం కాదు అది, అబద్ధాన్ని ఆశ్రయించడం నకిలీ విశ్వాసం. మేలు పొందుకోవడానికి ఎవరి ముందు వేషాలు వేయకూడదు. మనం నిజం లాభం వస్తుందని ఎవరి ముందు ముఖస్థుతి చేయకూడదు. మీరు గొప్పోళ్ళండి, ఈవిడా లోపల తిట్టుకుంటూ బయటికి పొగిడితే నాణ్యత పడిపోతుంది, నీ భక్తి నాణ్యత పడిపోతుంది. దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతాడు. దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతుంటే ఇంకెందుకు? ఏదైతే జరగాలని మనుషుల ముఖం ముందు నటిస్తున్నావో లోపలేమో తిట్టుకుంటున్నావు, పైకేమో నవ్వు చూపిస్తున్నావు. నీ నవ్వు చూసి అవతల వాళ్ళు మోసపోయి నీకు సాయం చేస్తారేమో, ఏదో కొంచెం, ఏమండి కొంచెం. కానీ నీ కపట వేషధారిని చూసి దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఆయన నీకెన్నో మేళ్ళు తేవాలనుకున్నాడు కదా, అవన్నీ పట్టుకుపోయాడు. అంటే కొంచెము కోసం ఎంత మిక్కిలైన దాన్ని మనం విడిచిపెట్టేసుకుంటున్నాం ఆలోచించారా? ఈరోజు ఒకసారి జ్ఞానం చేసుకోండి, ఎక్కడెక్కడ దేవుడు మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడెక్కడ దేవుడు దాటి వెళ్ళిపోతున్నాడు. మనుషుల కళ్ళు కప్పగలం కానీ దేవుని కళ్ళు కప్పలేం. ఈరోజు ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. ఆ స్త్రీ ప్రభువుని ఆకర్షించిందండి. ఏమండి, ఆ స్త్రీ ప్రభువుని ఆకర్షించింది. ఎలా ఆకర్షించిందో అసలు సీక్రెట్ ఏంటో లాస్ట్లో చెప్తాను. అసలు ఎవరు ఆ స్త్రీ అంటే, ఆమె చాలా గొప్పది కాదు, ఆమె చాలా ఘనురాలు కూడా కాదు. పోనీ సామాన్యురాలా? మనం గొప్పోళ్ళం కాదు, మనం గనులము కాదు. ఏమండి, గనులమా గొప్పోళ్ళమా? మనం సామాన్యులమే. ఈరోజు మీకు పరిచయం చేస్తున్న స్త్రీ సామాన్యురాలు కూడా కాదు. మరి ఎవరేమంటే హీనమైనది, దిక్కులేనిది, మనుషులు చూడ్డానికి కూడా ఇష్టపడనిది. ఎవరామె? సమాజంలో ఇలాంటి స్థితిలో ఒక స్త్రీ ఉందంటే ఖచ్చితంగా ఆమె వెధవరాలై ఉండాలి. వెధవరాలు అయితేనే ఈ చిన్న చూపు సమాజానికి ఎప్పటికీ ఉంది. భర్త లేని స్త్రీ అంటే ఎంతలోకో. భర్త లేకపోవడం అంటే భర్త చనిపోవసం లేదండి, భర్త తాగుబోతైతే చాలు ఆ ఆడదంటే అందరికీ లోకవేనండి. పాలపేటలు అమ్ముకునేవాడికి కూడా లోకవే, అందరికీ లోకవే. మరి భర్తే చనిపోయాడు ఏ కాలం? పూర్వకాలంలో. ఏ పూర్వకాలం? దాదాపుగా 2000 సంవత్సరాల కాలం నాటి, 2000 సంవత్సరాల క్రితం నాటి సంఘటన. ఎవరు ఆ స్త్రీ అంటే కనుక చూద్దాము. లూకాసు వార్త 4వ అధ్యాయము. హమ్మింగ్ వస్తుంది చూడండి, సౌండ్ మైక్. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనము. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది ఉండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరిని యొద్దకును పంపబడలేదు. ఏంటంటే అంత గొప్పగా ఇంట్రడక్షన్ ఇచ్చారు ఈమె గురించి. ఈమె చూస్తే విధవరాలు, అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ఆ రోజుల్లో చాలామంది విధవరాండ్లు ఉన్నారు కానీ దేవుడు ఏ ఇంటికి పంపలేదు. ఈ సారేపతి గ్రామంలో ఉన్న ఈ విధవరాల దగ్గరికి పంపించాడు. ఏమండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్తారా? ఆ రోజుల్లో ధనవంతులు లేరంటారా ఏలియా గారిని పోషించడానికి? సరే, ఆ రోజుల్లో దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు ఏం లేదు. ఏలియా గారి కాలంలో వర్షం లేదు, తినడానికి తిండి లేదు. సరే, ఆ రోజుల్లో వర్షం లేకపోయినా ఆహారపు నిల్వలు పెట్టుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు కదండి. కరోనా టైంలో రేపటి నుంచి షాపులన్నీ బంద్ అన్నప్పుడు ఇదే రోజుని వేలకు వేలు పెట్టి డిమార్ట్స్ కానీ రిలయన్స్ కానీ ఏమండి వెళ్ళిపోయి స్మార్ట్ బజార్లోకి వెళ్ళిపోయి వేలకు వేలు సరుకులు నిల్వ చేసుకున్న వాళ్ళు లేరా? మొత్తం కాడు మొత్తం గీకి మొత్తం లాగేసి సంవత్సరానికి సరిపడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి. ఆ రోజులు ఉండరా ఏంటి?
ఖచ్చితంగా ఉన్నారు. మరి ఆహారం నిల్వలున్న వాళ్ళ దగ్గరికి దేవుడు పంపలేదు, ధనవంతుల దగ్గరికి దేవుడు పంపలేదు, పోనీ తనలాంటి విధవరాండ్రు ఉన్నారుగా వాళ్ళ దగ్గరికి పంపలేదు. మరి ఈమె దగ్గరికే ఎందుకు పంపినట్టు? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఉమెన్? ఏంటి ఈమె యొక్క ప్రత్యేకత? ఏంటంటారు? ఆమె ప్రత్యేకత మనకి అర్థం కావాలంటేనండి, రాజుల గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. సాక్షాత్ ఇది ఎవరిస్తున్న సాక్ష్యం? ఆమె గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారిస్తున్న సాక్ష్యం అండి. చూడండి, రాజుల మొదటి గ్రంథము, ఏంటి ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? 17వ అధ్యాయము 10వ వచనము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొను. చాలు. ఏం చేస్తున్నారు ఏలియా గారు? ఈ ప్రవక్త వెళ్ళి దేని కొరకు వేడుకుంటున్నారంట? రొట్టెల కోసమా? గ్లాసు నీళ్లు కోసం. గ్లాసు నీళ్లు కోసం వేడుకోవాలంటారా? ఎస్, వేడుకోవాలండి. ఆ రోజుల్లో ఏం లేవు, వర్షం లేదు, నీళ్లు లేవు, వాగులు ఎండిపోయాయి. ఏమండి, ఇప్పటికీ చూడండి, నీటి మడుగులు లేని ప్రాంతాలు ఏవి అంటే మనకి మహారాష్ట్ర కనిపిస్తూ ఉంటుంది కదా. చాలా కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుని వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అంట, మా బంధువులు ఒకరు వెళ్ళారు, గ్లాస్ మంచినీళ్ళు ఇమ్మంటేనంట ఆస్తులు అడిగినట్టు ఫీల్ అయిపోయేవారంట. ఏంటి అడిగితే గ్లాస్ మంచినీళ్ళు ఇమ్మంటే విసుక్కునేవారు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు విసుక్కున్నారంటే తప్పుగా అనుకోకూడదు మనం. అండ్ ఆడవాళ్ళు 2-3 బిందులు తల మీద పెట్టుకుని చిన్న పిల్లలతో ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకుంటారండి. ఊరకని ఇచ్చేయమంటే ఇచ్చేస్తారేంటి ఏమండి? మరి ఈ కాలం అంతకంటే గడ్డు పరిస్థితే. అందుకే ఏలియా గారు కొంచెం నీళ్ళ కోసం వేడుకుంటున్నారండి. ఈమె విధవరాలు కదా, ఈమె సంగతి ఒకసారి ఆలోచిద్దామండి. ఈమెకు నాదుడున్నాడా? ఏమండి, పోషించే నాదుడున్నాడా? లేడు కదా. ఈమె కడుపే కష్టం. ఆమె తిండి ఆ రోజుల్లో ఒంటరి స్త్రీ బ్రతకడమే కష్టం. ఆ కరువులో తిన్న ప్రాణానికి ఇంకో చిన్న ప్రాణం తోడుంది, అదే తన కొడుకండి. ఏమండి, నాదుడు లేడు, ఆదుకునే నాదుడు లేడు. ఏమండి, బిడ్డ ఒకడున్నాడు, వాణ్ణి చూసుకోవాలి. చాలా దారుణమైన స్థితిలో ముందు ఆమె దగ్గరకు వచ్చి నీళ్ళు అడిగాడు. ఏమండి, ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. ఏమండి, ఆమె ఏం చేస్తుంది? నీళ్లు తేవడానికి ఎప్పుడైతే ఆ ప్రవక్త నీళ్ళు అడిగారో ఈమె వెంటనే నీళ్లు తేవడానికి వెనుదిరిగింది. ఇది చాలా ఈజీగా కనిపిస్తుంది, అవునా? మంచినీళ్ళు తీసుకురామ్మా అన్నాను అనుకోండి, మీరెళ్ళి వాటర్ తెస్తారు. ఎంత త్యాగశీలో అని మిమ్మల్ని పొగిడాను అనుకోండి, నేను చేసిన చిన్న పనే కదా, నన్ను ఎందుకు ఇలా పొగుడుతున్నారు అనుకుంటారు లేదా? ఇక్కడ ఆమె పరిస్థితి వేరు. ఈమె ఏ పని మీద వచ్చింది అసలు? కట్టెలు ఏరుకోవడానికి వచ్చింది కదా. కట్టెలు ఎందుకండి? కట్టెలు ఎందుకు? వంట చేసుకోవడానికి వచ్చింది. అసలు ఏంటి వంట ఏంటంటే చూడండి, నాకు ఒక అప్పము తీసుకురా అంటే ఆమె అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టులో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వల్లని కొన్ని పుల్లలు ఎరటకు వచ్చి తిని. అంటే ఏమంటే మనిషి ఒక పూట తినకపోతే చచ్చిపోడండి, ఒక రోజు తినకపోయినా చచ్చిపోడు. ఇంకా చావు అన్న మాట ఎప్పుడు వస్తుందంటే ఇక 2-3 రోజులు దగ్గరకు అవుతున్నప్పుడు తినకపోతే చచ్చిపోతాను అన్న ఆలోచనలు వస్తాయి. ఏమండి, ఇక ఇప్పుడు ఈ కొద్దిగా పిండి తినేస్తే ఎలాగనుకుని దాచుకుందేమో బహుశా, మరి ఎలా సంపాదించుకుందో ఆ కొంచెము నూనె, ఆ కొంచెము పిండే. ఇప్పుడు ఈ పిండి పిసికి రొట్టె చేయకపోతే బిడ్డ చేస్తాడు, తర్వాత ఈమె కూడా చచ్చిపోతుంది. ఫైనల్ స్టేజ్లో ఉంది, చావు బ్రతుకుల మధ్య ఉందామే.
ఓపిక లేని శరీరంతో ఏమండి నడుచుకుంటూ వచ్చి నీలుగుతూ నీరసంతో కట్టెలు ఏరుకుంటుంది. గబగబా వెళ్ళి నా కొడుక్కి అంత రొట్టె ముక్క పెట్టకపోతే వాడు చచ్చిపోతాడు. అసలు ఈ కట్టెలు పట్టుకొని ఇంటికి వెళ్ళేదాకా నేను బతుకుంటానన్న నమ్మకం కూడా ఆవిడికి లేదు. తింటేనే బ్రతుకుతాను అంటుంది. అక్కడ చావక ముందే తిందామని కట్టెలు ఏరుకోవడానికి వచ్చానని చెప్పింది కదా. సో ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. మరి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనుషులు అడిగితే మీరైతే ఇస్తారా? నేనే చచ్చేలా ఉన్నాను, మళ్ళీ నేను నీళ్ళు కావాలా? నేనేమైనా పని మనిషిలా కనబడుతున్నానా? ఆ చిరాకు పరాకు మొత్తం తయారైపోతారండి మమ్మల్ని అడగడానికి. మాకు ఆకలిస్తే మాకెవరు పెట్టరు. కానీ ఎలా కనిపిస్తున్నా, నేను జమీందారులా కనిపిస్తున్నాను ఎట్ నీకేమన్నా అంటామా లేదా? కానీ ఈమె విసుక్కోకుండా వెళ్ళి తేవడానికి సిద్ధపడిపోయిందండి. ఏంటి ఆమె పరిస్థితి ఆలోచించారా? శారీరకంగా ఓపిక లేదు, ఒత్తిడి. బిడ్డ ఆకలి ఏమంటే తల్లి ఏదైనా ఓర్చుకుంటుంది, కానీ బిడ్డ ఆకలి చావును ఓర్చుకోవాల్సి రక్తం అన్న అమ్మేసి బిడ్డకు పెట్టుకుంటుందండి. ఓ పక్కన మానసికంగా నలిగిపోతుంది, ఒక పక్క శరీరంలో ఓపిక లేదు. ఇంత ఒత్తిడి మధ్య ఏం చేసింది ఆమె? తన పనిని మరచి, తన సుఖాన్ని విడచి, తన ప్రాణాన్ని, తన బాగుని పక్కకు పెట్టి ఒక సేవకుడి దాహాన్ని తీర్చడానికి ఆ తల్లి ఆ కట్టెలను అక్కడ పక్కకు పెట్టి వెళ్ళడం అన్నది చిన్న విషయమా? 100% చిన్న విషయం. అప్పుడు కూడా చెప్పుకోలేదండి ఆవిడ. ఎప్పుడు చెప్పింది? అప్పం ఒకటి కావాలనుకున్నప్పుడు తన పరిస్థితి చెప్పుకుంది. ఒకటే ఉంది, అది తినకపోతే మేము చచ్చిపోతాము, లేకపోతే ఇద్దును అని మాట్లాడిందండి. చూడండి, ఆమె పరిస్థితి ఏది బాలేదండి, కానీ ఆమె దేవుని కొరకు నిలవబడి